హలో గాయ్స్, వెల్కమ్ టు ఎ న్యూ వీడియో. గాయ్స్, ఈరోజు అయితే హెడ్ షాట్ ట్రిక్స్ అయితే నేను మీకైతే చెప్పబోతున్నాను. స్టార్టింగ్ విత్ మన రైఫిల్స్, వుడ్ పికర్, ఎవడైనా ఎనిమి మీకైతే ఈక్వల్గా నిల్చుని అనుకో, స్ట్రేట్ టు స్ట్రేట్, మీరైతే స్ట్రేట్ డ్రైవ్ చేయండి. ఎఫర్ట్ పెట్టండి. ఎఫర్ట్ పెడితే హెడ్కి అయితే లాక్ కాదు. మరి ఓవర్గా పెట్టినా కాదు, కొంచెం ఓవర్గా కొంచెం తక్కువ పెడితే చూసారు కదా లాక్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు ఎనిమి మూవ్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఎనిమి ఎట్ సైడ్ మూవ్ అవుతున్నారో అట్ సైడ్ డ్రాగ్ చేయండి. ఓకే, ఎనిమి మూవ్మెంట్ అయితే అబ్జర్వ్ చేయండి. కనెక్ట్ అవడం లేదు. వాట్? ఓకే, అరే కనెక్ట్ అవడం లేదేంటి? ఓకే గాయ్స్, ఇప్పుడు ఎనిమి మీకు స్ట్రేట్గా వస్తే, మీ సైడ్ వస్తుంటే స్ట్రేట్గా డ్రాగ్ చేయండి. మీ నుంచి వెళ్ళి పారిపోతున్నా స్ట్రేట్గా డ్రాగ్ చేయండి. ఎటు సైడ్ వెళ్తే అటు సైడ్ డ్రాగ్ చేయండి, మీకైతే హెడ్ షాట్ అయితే పడుతుంది. ఓకే, ఎనిమి ఇటు సైడ్ వెళ్తున్నాడు. ఓకే గాయ్స్, ఎనిమి అయితే ఇప్పుడు ఇటు సైడ్ వెళ్తున్నాడు. అరే ఓవర్ డ్రాగ్ అవుతుంది. మరీ ఓవర్ డ్రాగ్ చేస్తే ఎనిమికి మంచి బాగా లాక్ కాదు. కొంచెం లైట్గా ఎఫర్ట్ పెట్టి డ్రాగ్ చేస్తే ఈజీగా పడుతుంది. ఇప్పుడు మార్క్స్మెన్ రైఫిల్స్ అయిపోయాయి. రైఫిల్స్ ఓకే, నేనైతే గ్రోజా ఎక్స్ అయితే తీసుకుంటున్నాను. మనకి ఎన్ని స్ట్రేట్ టు స్ట్రేట్ నిల్చున్నాను అనుకో, మరి ఎఫర్ట్ పెడితే ఇది ఓవర్ డ్రాగ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఎన్నికి లాక్ అయితే కాదు హెడ్కి. మీరైతే కొంచెం ఎఫర్ట్ పెట్టి డ్రాగ్ చేయండి లైట్గా. ఎన్నికి స్ట్రేట్ ఉన్న వాళ్ళకైతే ఈజీ పడుతుంది. ఇప్పుడు సైడ్ టు సైడ్ వెళ్ళే వాళ్ళకి కాదు, స్ట్రేట్ మనకి స్ట్రేట్గా వస్తే, మనకి స్ట్రేట్గా వస్తున్నాడు అండి. ఓకే, ఎనిమి వెళ్తున్నాడు. మనకు స్ట్రేట్ వస్తే స్ట్రేట్గా డ్రాగ్ చేయండి. మన నుంచి వెళ్ళి స్ట్రేట్గా వెళ్తున్నా స్ట్రేట్గా డ్రాగ్ చేయండి, అప్పుడు హెడ్ షాట్ అయితే పడుతుంది. హెడ్ సైడ్ వెళ్తే అటు సైడ్ డ్రాగ్ చేయండి, కానీ ఇది మరీ ఎఫర్ట్ అయితే పెట్టద్దు. ఓవర్ ఎఫెక్ట్ పెడితే ఇదైతే ఓవర్ ఎఫెక్ట్ పెడతాను. ఓవర్గా కొడతాను. ఓవర్గా కొడితే ఇది పరిస్థితి చూస్తున్నారుగా. ఇప్పుడు నార్మల్గా డ్రాగ్ చేసి ఇలా పడుతుంది. నెక్స్ట్ ఏం గన్? ఓకే, మిషన్ గన్స్ ఉన్నాయి. మిషన్ గన్స్ అయితే మీరు డ్రాగ్ చేసి ఈజీగా పడుతుంది. స్ట్రేట్గా డ్రాగ్ చేయండి, కానీ మీరు నార్మల్గా డ్రాగ్ చేసి అంత బాగా కనెక్ట్ కాదు. సిట్ అయి డ్రాగ్ చేయండి, హెడ్కి అయితే బాగా పడుతుంది. సిట్ చేసి డ్రాగ్ చేస్తే ఈజీగా హెడ్కి అయితే కనెక్ట్ అవుద్ది. ఇప్పుడు సైడ్ టు సైడ్ మూవ్ అయ్యే వాళ్ళకి సిట్ అయి డ్రాగ్ చేస్తే ఇదైతే నార్మల్గా ఈజీగా పడుతుంది. సిట్ అయి డ్రాగ్ చేస్తే మిషన్ గన్స్ తోటి. ఓకే, మిషన్ గన్స్ అయిపోయాయి. ఓ సారీ, స్ట్రేట్ అండ్ ఎనిమి మన నుంచి పారిపోతున్నా స్ట్రేట్గా డ్రాగ్ మన నుంచి వస్తే సిట్ అయి డ్రాగ్ చేయాలి. ఓకే, సిట్ అయి డ్రాగ్ చేస్తేనే మిషన్ గన్స్ తోటి అయితే ఈజీగా హెడ్ అయితే తగులుతుంది. నెక్స్ట్ మిషన్ గన్స్, ఎస్ఎంజీ గన్స్, MP40.
థామ్సన్. మీరైతే SMG తోటి హెడ్ కొట్టాలంటే మీరైతే ఫస్ట్ మన చెస్ట్కి అయితే లాక్ చేసి డ్రాగ్ చేస్తే ఈజీగా అయితే హెడ్ కంటుంది. ఓకే, లాక్ చేసి డ్రాగ్ చేయండి. ఒక UMP తీసుకుంటున్నా. అరే ఓకే, చూస్తున్నారుగా చెస్ట్కి లాక్ చేస్తున్నాను. చెస్ట్కి లాక్ చేసి డ్రాగ్ చేయండి. ఇప్పుడు సైడ్ వెళ్తే మీరు ఎనిమి ఎట్ సైడ్ వెళ్తున్నారో అటు సైడ్ వెళ్తూ డ్రాగ్ చేయండి. ఎనిమి ఇటు సైడ్ వెళ్తున్నారు, SMG గన్స్ ఎట్ సైడ్ వెళ్తే అటు సైడ్ డ్రాగ్ చేయండి. ఆగండి, నోటిఫికేషన్. అరే హెడ్ కనెక్ట్ అవుతలే. ఒక MP40 అయితే ట్రై చేద్దాం. మీరు మూవ్ అవుతూ డ్రాగ్ చేయండి, హెడ్కి అయితే ఈజీగా తగులుద్ది. లాంగ్ రేంజ్ అన్నాడు. ఇప్పుడు హెడ్కి అయితే డ్రాగ్ అయింది. సైడ్ టు సైడ్ మూవ్ కాండి. స్ట్రైట్గా వచ్చే వాళ్ళకి సీదా స్ట్రైట్గా డ్రాగ్ చేయండి. మీరు సిట్ చేసి డ్రాగ్ చేసినా బాగానే హెడ్ పడుతుంది. మిషన్ గన్స్ లాగానే సిట్ చేసి కూడా డ్రాగ్ చేయొచ్చు. ఓకే, SMG గన్స్, షార్ట్ గన్స్. ఓకే, MWH1. ఓకే గాయ్స్, సరే స్ట్రేట్గా ఉండే వాళ్ళకి మీరు ఓవర్ డ్రాగ్ చేస్తేనే పడుతుంది. లైట్గా డ్రాగ్ చేస్తే దగ్గరనే లాక్ అయింది. చూస్తున్నారుగా, లైట్గా డ్రాగ్ చేయకండి. చాలా ఎఫర్ట్ పెట్టి డ్రాగ్ చేయండి. చూస్తున్నారుగా, బాగా ఎఫర్ట్ పెట్టండి. ఎఫర్ట్ పెడితేనే కనెక్ట్ అవుతుంది. ఇది ఓవర్గా ఎఫర్ట్ పెట్టాలి. నేను కూడా ఇప్పుడిప్పుడే షార్ట్ గన్స్ హెడ్ అయితే నేర్చుకుంటున్నాను. ఓవర్ పెడితేనే కనెక్ట్ అవుద్ది. ఈ షార్ట్ గన్స్తో హెడ్ షాట్ కొట్టాలంటే ఫుల్గా ప్రాక్టీస్ అయితే ఉండాలి. చూస్తున్నారుగా, ఓవర్ డ్రాగ్ చేయాలి. ఓకే, 1 బుల్లెట్. మొత్తం ఓవర్ డ్రాగ్. కొంచెం నేనైతే డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నా, మరియు దగ్గరికి వెళ్తే నాకు కనెక్ట్ కాదు. ఎందుకంటే మనం మొబైల్ ప్లేస్ కాబట్టి అంతగా డ్రాగ్ చేయలేం. కొంచెం దూరం ఉండి హిట్ చేసి డ్రాగ్ చేయండి. కనెక్ట్ చేసే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. అరే వాట్, కొంచెం డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయండి, అప్పుడే ఈజీ కలుగుద్ది. ఓకే, ఇప్పుడు మూవింగ్ టార్గెట్ దొరుకుదా. మూవింగ్ టార్గెట్కి అయితే కొట్టడం కొంచెం కష్టం. కొంచెం స్టాండింగ్ అంటే కొంచెం ఈజీయే. మన సైడ్ వేస్తే చాలా చాలా ఈజీ. మన సైడ్ నుంచి వెళ్ళిపోతున్నా వస్తున్నా. ఓకే, మన సైడ్ నుంచి వెళ్ళిపోతున్నా. ఓకే, మన సైడ్ వస్తే చాలా ఈజీ, కానీ మన నుంచి వెళ్ళిపోతే కూడా ఈజీయే. ఓకే, షార్ట్ గన్స్ కూడా అయిపోయాయి. ఓకే, షార్ట్ గన్స్, పిస్టల్. ఓకే, పిస్టల్ చాలా రకాలుగా ఉన్నాయి. ఐఎమ్ టేకింగ్ డెజర్ట్ ఈగల్. డెజర్ట్ ఈగల్కి ఓవర్ డ్రాగ్ చేసే పడది. కొంచెం స్ప్రే టైప్ అయితే నేనైతే చేస్తాను. ఓకే,
ఎఫర్ట్ పెట్టండి, అప్పుడే పడుతుంది. నా ఫైర్ బటన్ అయితే అబ్జర్వ్ చేయండి. నేనైతే స్ట్రేట్గా డ్రాగ్ చేస్తా, ఎనిమిది స్ట్రేట్గా ఉంటే. అరే కనెక్ట్ అవడం లేదు. ఓకే, మీ కింది నుంచి వెళ్ళి డ్రాగ్ చేయండి. మీ దగ్గర ఏముంచి డ్రాగ్ చేస్తే ఈజీగా పడుతుంది. ఇది చూడండి, ఇక్కడ పెట్టుకోండి, సెంటర్లో డ్రాగ్ చేయండి. సెంటర్లో పెట్టి డ్రాగ్ చేయండి. సెంటర్లో పెట్టి డ్రాగ్ చేస్తే, కానీ సైడ్ అయితే నేనైతే ట్రై చేస్తా. ఓకే, సైడ్ టు సైడ్ డ్రాగ్ చేయండి. ఇక్కడ అయితే డ్రాగ్ చేయండి. సైడ్ అయితే చాలా ఈజీ, స్ట్రేట్ అయితే చూద్దాం. మనం వెళ్ళిపోతున్నా స్ట్రేట్గా డ్రాగ్ చేయండి. వస్తే కూడా స్ట్రేట్గా డ్రాగ్ చేయండి. చాలా ఈజీ పిస్టల్స్. ఇప్పుడు పిస్టల్స్లో ఇంకోటి మన M400. ఓకే, M500 సారీ. M500 అయితే కొట్టాలంటే ఒక టెక్నిక్ అయితే ఉండాలి. చాలా స్లోగా డ్రాగ్ చేయాలి, మరి ఓవర్ డ్రాగ్ చేస్తే పడది. స్మూత్గా లాక్ కావాలి. ఓకే, ఇలా అయితే చేస్తే ఈజీగా అయితే హెడ్ షాట్ పడుతుంది. చూస్తున్నారుగా, ఇది గైస్. నెక్స్ట్ అన్ని కంప్లీట్ చేస్తామా, చూద్దాం ఇంకేమేమి గన్స్ ఉన్నాయో. పిస్టల్స్ అంతే. అండ్ కటానా అయితే తీసుకున్నాం. కటానాతో హెడ్ షాట్ కొట్టాలంటే హెడ్కి ఏం చేసి రావడం కాదు. మీరైతే ఫైర్ బటన్ అయితే షేక్ చేయాలి. అవండి, చూస్తున్నారు కదా. ఎనిమికి అయితే స్ట్రేట్గా డ్రాగ్ చేస్తే కిందికి మీదికి అంటే హెడ్కి అయితే లాక్ అయింది. మీదికి కిందికి అప్పుడు ఎనిమికి లాక్ అయింది. చూడండి, చూస్తున్నారుగా. ఓకే guys, that's the video. Please like, share and subscribe guys. Please like, share and subscribe. Bye bye guys. See you later. Okay, bye bye. Oh. Okay, దీన్నైతే ఇప్పుడు ట్రైనింగ్ గ్రౌండ్లో ఇదే టెక్నిక్ చూడండి. సేమ్ టు సేమ్. ఓ, చూస్తున్నారా ఇదే టెక్నిక్. Unstoppable. స్ట్రేట్గా డ్రాగ్ చేయండి, హెడ్కి అయితే లాక్ అయింది. ఇప్పుడు డెజర్ట్ ఓవర్ డ్రాగ్ చేసి అస్సలకే లాక్ కాదు. మనల్ని కిల్ చేశారు. చూస్తున్నారుగా. నెక్స్ట్ షార్ట్ గన్. షార్ట్ గన్ తో అయితే ఓవర్ ఎఫెక్ట్ అయితే ఉండాలి. చూస్తున్నారుగా, ఓవర్ ఎఫెక్ట్. షార్ట్ గన్ అయిపోయింది, ఓవర్ ఎఫెక్ట్ చేసి ఈజీగా. ఇంకా మిషన్ గన్స్. అరే బ్యాగ్ ఓపెన్ అయింది. ఓకే, కిల్ చేసేసాను. ఇక్కడ బ్యాక్ సైడ్ వెళ్ళి
ఓకే నెక్స్ట్ మిషన్ గన్స్ కూడా అయిపోయాయి. ఓకే వుడ్ పిక్ రైఫిల్స్ మాస్క్ రైఫిల్. ఓకే రైఫిల్స్ ఇవి కన్సిల్ కాలే హెడ్ బాడీ షాట్. చూస్తున్నారుగా బట్ హెల్మెట్ ఉంది. ఓకే గైస్ రైఫిల్ తో కూడా అయిపోయింది. స్ప్రే అయిపోయింది, పిస్టల్ అయిపోయింది. లాస్ట్ కటానా వర్క్ అవుద్దా? ఓకే ఎన్నిస్ ఎక్కడ ఉన్నారు? మనకైతే షార్ట్లో స్పాన్ కావాలి. బెండ్ అయ్యాడు చూసారా కిందికి మీరు డ్రాగ్ చేయండి. That's all for today. Please like, share and subscribe. Bye bye.